కీచకులను ఈ శ్రీకృష్ణుని అన్నతో ఆ నికృష్టులను పరిమార్చద. అబ్బా, ఈయన డైలాగ్ చెప్పటం, ఆ కింద కూర్చున్న ముఖ్యమంత్రి ఎల్లు నవ్వటం. ఏంటి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు వారేమంటారు? నా జన్మదినమున రోజున నన్ను కారాగారములో బంధించిన ఈ దుర్యోధన దుశ్శాసన కీచకులను వధించేంత వరకు అని శ్రీకృష్ణుడి అండతో అని ముఖ్యమంత్రి గారిని చూపిస్తున్నారు. శ్రీకృష్ణుని అండతో వధించేంత వరకు నేను ఆ నికృష్టులను హతమార్చదో పరివార్చదో అని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక స్కిట్ వేశారు. నేనేమంటానంటే, నువ్వు స్కిట్లో మహాభారతంలో ఉన్న డైలాగ్ చెప్పావా, లేకపోతే నిజ జీవితంలో మీకు జరిగిన అన్యాయం జరిగించే డైలాగ్ చెప్పావని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు హతమారుస్తావా లేకపోతే హతమారుస్తావా లేకపోతే దుతమారుస్తావా తర్వాత విషయం. కానీ ఈ ఐపీఎస్ సునీల్ కుమారు, ఐపీఎస్ సునీల్ నాయక్, ఐపీఎస్ ఆఫీసర్ల పైన స్టార్లు ఉంటాయి. ఈ స్టార్లను ఒక్కసారి టచ్ చేసి చూడయా, నువ్వు హతమార్చేది తర్వాత సంగతి. కానీ అయ్యా రఘురామకృష్ణరాజు, ఈ స్టార్లు ఉంటాయి కదా, ఆ స్టార్లను టచ్ చేసి అప్పుడు నువ్వు చాలా గొప్ప, నీ యొక్క క్యారెక్టర్ చాలా గొప్ప అని ఒప్పుకుంటావు. వాళ్ళని హతమార్చడం తర్వాత సంగతి. ఈ స్టార్లు టచ్ చేసి చూడు నువ్వు చాలు. 15 రోజులు 20 రోజులు అన్నం నీళ్లు లేకుండా దామోదరం ఎస్పీ వెళ్ళి ఆ బీహార్లో పడిగాపులు కాల్చారు, చెట్ల కింద పుట్ల కింద అరెస్ట్ చేయడానికి వెళ్ళి. చివరికి రైట్ ట్రయల్గా వచ్చి రైట్ ట్రయల్గా ఈరోజు ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దమ్ముంటే ఆపుకో, జైల్లో పెట్టుకో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకో. హతమారుస్తావా? నువ్వు డిప్యూటీ స్పీకర్వా, రోడ్డు సైడ్ రోమియోవా? నీ పిట్టల ద్వారా నువ్వు సామెతలు, మీ పిట్టల ద్వారా వేషాలు ఏంది? ఈ వేషాలేంటి? ఈ ముఖ్యమంత్రులు నవ్వటాలేంటి? ఈ ఉప ముఖ్యమంత్రులు విరగబడి నవ్వటాలేంటి? ఈ శాసనసభ్యులు వేషాలేంటి? ఏంటండి, ఏం జరుగుతుంది? దానికి గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఆటల్లో పాటల్లో సింగింగ్లో చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, గీతికనో ఏదో పేరు. ఆటలు ఆమె, పాటలు ఆమె, సంగీతం ఆమె, డ్యాన్సు ఆమె, రన్నింగు ఆమె, చదువులో మాత్రం 0. ఏందమ్మా అంటే, ఏం చేస్తాం శ్రావణం, నాకు చదువు రాదు, మిగతా అన్నీ వచ్చు అని. అలాగే మనకి పరిపాలన తప్ప అన్నీ వచ్చు హోమ్ మినిస్టర్ గారికి. లా అండ్ ఆర్డర్ని చూసుకోవడం తప్ప అన్నిట్లో ఉన్నారు మీరు. క్రికెట్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, ఒంగుడు దూకులు ఆట ఆడతారు, రింగ్ ఆట ఆడతారు, సాంగ్లు పాడతారు, వేలు వేస్తారు, గోలలు వేస్తారు. హోమ్ మినిస్టరా, మీ డ్యూటీ ఏంటి? మీరు చేయాల్సింది ఏంటి? ఆ హెరిటేజ్కి ఏమన్నా అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. మనకి లా అండ్ ఆర్డర్ తప్ప అన్నీ తెలుసు. ఆ పక్కన కూర్చున్న ఉప ముఖ్యమంత్రి గారిని పొగడటం మాత్రం ఒకటే తెలుసు. అమ్మ, మీకు ఒక సంచలనాత్మకమైన విషయం రిలీజ్ చేస్తానమ్మా మీడియా సాక్షిగా. పాపం ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి పచ్చి వెలకాయ పడ్డట్టే అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ చదవటం వల్ల. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్కి ఆద్యులు మన ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారే. ఈ ఉప ముఖ్యమంత్రి గారు పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఏంటి ఆ పేటెంట్ రైట్స్ అంటే, మిస్సింగ్ ఉమెన్స్కి పేటెంట్ రైట్లు ఎవరు అంటే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఉప ముఖ్యమంత్రి గారు. ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరైనా అమ్మాయి మిస్ అయింది అంటే అది ఉప ముఖ్యమంత్రి గారే తీసుకొస్తారు, హెలికాప్టర్ పంపించి ఆ అమ్మాయిని. ఆయనకి ఆ విధమైనటువంటి పేటెంట్ రైట్ ఇచ్చేశారు. అమ్మ, మీ డిపార్ట్మెంట్ అమ్మా ఏది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా ఇది నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. మళ్ళీ లేనిపోయింది, నా మీద కేసు కట్టారు మీరు, మళ్ళీ నేను బెయిల్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కూడా వినాలి ఈ ఇన్ఫర్మేషన్. అమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట ఒక సంవత్సరంలో, నేను ఇది డేటా చదువుతుంది 1/7/2024 నుంచి 2/7/2025 వరకు. యాజ్ పర్ CCTNS డేటా, ఏ టోటల్ 7,499 ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండ్ 3,617 girl missing cases were registered in Andhra Pradesh state between 1/7/2024 to 2/7/2025.
ఇప్పుడు నవ్వండి, పక్కపక్కలో ఏకైకలు. అనితే గారు, హోమ్ మినిస్టర్ గారు, పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు నవ్వండి. ఇప్పుడు నవ్వండి, డ్రామాలు వేయండి, దీని మీద వేయండి. ఒక సంవత్సరంలో 7,499 మంది ఉమెన్స్ మిస్ అయ్యారు. అండ్ 3,600 గర్ల్ మిస్సింగ్ కేసెస్. ఉమెన్ మిస్సింగ్ అండ్ గర్ల్ మిస్సింగ్. గర్ల్ మిస్సింగ్ అంటే బిలో 18 ఇయర్స్ మిస్ అయితే గర్ల్ మిస్సింగ్ అంటారండి. ఉమెన్ అంటే అబౌవ్ 18 అబౌవ్ మిస్ అయితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అంటారు. అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. And among them 6,816 women missing cases and 3 girl missings were traced. As per CCNS data, total 495 cases and 29 women murder cases were registered between 1/7/2024 నుంచి 2/7/2027 వరకు. అంటే 1495 రేప్ కేసులు, 29 ఉమెన్ మర్డర్ కేసెస్ ఒక సంవత్సరంలో రిజిస్టర్ అయినాయి. దీనికి ఎగ్జాక్ట్లీ డబల్ ఉంది 2025 నుంచి 2026 వరకు. ఒక సంవత్సరంలో 1,500 మంది అమ్మాయిలు రేప్ అయ్యారు, 29 మంది అమ్మాయిలు మర్డర్ చేయబడ్డారు. మరి 7,499 ప్లస్ 3,617 మొత్తం అంటే ఇంచుమించుగా 11,000 మంది ఒక సంవత్సరంలో, ఇంకోళ్ళు 11,000 మంది ఒక సంవత్సరంలో, 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారమ్మా 2 yearsలో. 24 నెలల్లో రమారమి 24 నెలల్లో 24,000 మంది అమ్మాయిలు. అంటే రమారమి ఒక నెలకు 1000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 5 సంవత్సరాల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే మరి డీజీపీతో రివ్యూ పెడతాను, ఏజీపీతో రివ్యూ పెడతాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాను, అమ్మాయికి ఒక హెలికాప్టర్ పంపించి కాశ్మీర్లో ఉన్న కలకట్టాలో ఉన్న తెప్పిస్తాను అన్న ఉప ముఖ్యమంత్రి గారు మరి 2 సంవత్సరాల్లో 22,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఏమి హెలికాప్టర్లు పంపించారు? ఏ డీజీపీతో రివ్యూ పెట్టారు? ఏ హోమ్ మినిస్టర్తో రివ్యూ పెట్టారు? ఏ ముఖ్యమంత్రితో రివ్యూ పెట్టారు? జగన్ పాతాళానికి తొక్కేస్తా అని చెప్పేసి అమ్మాయిల మిస్సింగ్ల మీద గందరగోళం చేసినటువంటి సనాతన ధర్మాధికారి, మహిళా ఉద్ధారకుడు, మహిళా జనాధారకుడు, రాష్ట్రంలో దేశంలో హిందూ ధర్మాని కోసం పరిరక్షించేటువంటి ఒకే ఒక్కడు, అర్జున్ సినిమాలో అదేదో సినిమాలో అర్జున్ లాగా ఒకే ఒక్కడు ఏమైపోయినాడు? ఇంతమంది అమ్మాయిలు రేప్ కేసులు జరుగుతుంటే మీ అధికారిక లెక్కల ప్రకారం డ్రామాలు చూస్తున్నారా? డ్రామాలు వేస్తున్నారా? నవ్వుకుంటున్నారా? హెలికాప్టర్లో మాదాపూర్కి విజయవాడకే తిరగటానికే సరిపోతుందా? మరి ఈ అమ్మాయిలన్నింటినీ ట్రేస్ చేయాల్సినటువంటి మీరు డ్రామాలు వేసుకుంటుంటే, క్రికెట్ ఆడుతూ ఉంటే, ఉంగుడు దూకుళ్ళు ఆడుతూ ఉంటే, కర్రబెళ్ళ ఆడుతూ ఉంటే ఎవరు తీసుకొస్తారు? ఎవరు లా అండ్ ఆర్డర్ను పరిరక్షిస్తారు? ఈ తల్లిదండ్రులను పరామర్శించారా వెళ్ళి? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. ఈ మర్డర్ జరిగినటువంటి అమ్మాయిల్లో కానీ, రేపు గురి చేయబడినటువంటి అమ్మాయిల్లో కానీ, మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిల్లో కానీ ఒక్క అమ్మాయి ఇంటికి మీరు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వెళ్ళి వాళ్ళకి ఓదార్చి, అమ్మాయి ఇదిగో నేను ఎస్పీతో మాట్లాడుతున్నా, డీజీపీతో మాట్లాడుతున్నా, హెలికాప్టర్ పంపిస్తున్నా, విమానం పంపిస్తున్నా అని ఒక్కనాడైనా ఈ కుటుంబాలను పరామర్శించారా? పరామర్శించడానికి కదా మీకు ముఖ్యమంత్రి పదవి, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఉన్నది. పరామర్శించలేనప్పుడు మీరు హోమ్ మినిస్టర్ పదవిలో ఎందుకు రిజైన్ చేయండి? ఇంతమంది అమ్మాయిలు 22,000 మంది అమ్మాయిలు ఒక 2 సంవత్సరాల్లో మిస్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు రిజైన్ చేయమను? వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. మీరు వెళ్ళి ఒక కళాక్షేత్రం పెట్టుకోండి, ఒక కళామ్మ తల్లికి బుద్ధి బిడ్డల్లాగా మీరందరూ వెళ్ళి ఒక ట్రూప్ పెట్టుకొని డ్రామాలు వేసుకోండి, పాటలు పాడుకోండి, ఆటలు ఆడుకోండి, డాన్సులు వేసుకోండి. పరిపాలన ఇంకొకరు చూసుకుంటారు. మీకెందుకు పరిపాలన? ఇంకా నిన్న వీడియోల్లో ఇంకా ఉన్నాయి.